హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం పక్కడికి వెళ్దాము, సెంపింగి పూలు కోద్దాం. మా మావయ్య అళ్ళ మామిడి చెట్టు మామిడికాయలు పాల దిగేసింది. హాయ్ అండి, మామిడికాయ చూడండి పాల విల్ల దిగేసింది. అక్క వెళ్ళిపోయినట్టుంది ఇంటికి, పోవట్లేదంట అత్తయ్య అంటున్నారు. అయ్యో నేనేమో అమ్మతో కూర్చుని ఇద్దరుని పాల విల్ల దిగేసింది కదా. చాలు బాగున్నాయి. మన తల్లిలో కాసిన ఎంత చూస్తుంది. బాయ్ బాయ్. నువ్వు బాగా చెప్పు. ఎక్కడ వడిలిపోయిన కాయ మరి అవునా? పాలసపాట అయ్యి అది గంధం మొక్క, అది గంధం. అన్నగారు ఏం చేస్తున్నారు? మా మావయ్య వాళ్ళ సపోటా చెట్టు పాల సపోటా. తెక్కేసేసిన కాయలు మటుకి కాయలు అవునా? అయ్యి బాబు ఎంత కాయిందో ఇంక అసలు. హాయ్ అండి, మా అరటి తోటకి వచ్చేసాము. మా చిన్ని తోట చూడండి. మా పాక్కడ అయితే ఇలా అయితే కాయలు ఉన్నాయా చిన్నగారు? కాయలు ఉన్నాయా అరటిపళ్ళు? ఇక్కడ ఉంది గెల. కొద్దాం శ్రీదేవి మనం వస్తున్నాను. బాత్రూమ్ మీద కొట్టందా? సెంపింగ్ చెట్టు ఇది. పైకి ఉన్నాయి చూడు, ఇక్కడ ఉన్నాయి చూడతా పోతా. ఇది చూడండి సెంపింగ్ చెట్టు, చిన్న చిన్న పువ్వులు పండిని ఉన్నాయా? ఊలో ఇక్కడ ఉన్నాయా? అవును, ఇవన్నీ పూలే. ఇగో పూలు, ఇగో పూలు, చాలా పువ్వు, అది పువ్వే, అన్ని పూలే. ఇగో సంపంగి అరిటాకులు మాట ఎక్కడ వస్తుంది? వద్దులే బాబు, అంత వస్తపడద్దు. పండింది బాగా వాసన బాగుంటాయి. పండింది వెంటనే అయిపోతాక ఉండాలి. అవును, వీడియో కక్కే ఏమా చేతిలో పెట్టుకోవచ్చు. ఈ టైప్ కాదు, ఈ టైప్ ఉండదు పోసుకోవాలి. ఇది ఇవన్నీ అయిపోతాయి వాసన. అవును, కక్కేసేసింది కానీ పూసేసింది. కనవాయన్ని చిన్నగా ఉన్నాయి. వస్తున్నానండి అమ్మా, ఇలా కోసుకోవాలి. మంచి కలరే. 2 రోజులకి నీళ్ళలో వేయగానే వాసన వస్తుంది. ఇది మంచి వాడు. మరి పనిగట్టు సెంపింగ్ చెట్టు, మన దొడ్డికాడ సెంపింగ్ పూల గురించి వచ్చాము. ఇది సెంపింగ్ చెట్టు అండి చూడండి. మా పక్కడ అయితే ఇలా అయితే ఉన్నాయి. మా దొడ్డికాడ ఇక అరటి తోట అండి, చాలా ఫుల్గా ఉన్నాయి. వావ్, చూడండి కాడలిల్లి ఇలా. మా పక్కడైతే ఇలా అయితే ఎన్ని పువ్వులు పూసేసినాయి చూడండి. ఇవి కాడలిల్లి అంటారు. ఆకులు లేకుండా ఇలా అయితే చాలా చక్కగా ఉన్నాయండి. చూడండి ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా. ఇదంతా కూడా చిన్న అరటి తోట. మొక్కలు అయితే ఫుల్గా ఉంటాయండి. అరటికాయలు అయితే బాగా మొగ్గుతాయి. అన్ని రకాల అరటికాయలు ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ మీకు ఇదివరకు అయితే చూపించాను. యాలక్కాయ, ఎర్రకాయలు, ఏంటండి తెల్ల చక్కెర గేలిగా. మన ఎరుపు ఎక్కడ ఉందండి? అదేలే మనం కోసేసాం కదా గెల. కరివేపాకు, చిలకడదుంప, పాదులు. ఇది విరజాజంటు, ఇది మల్లెంటండి చూడండి.
ఇలా అయితే ఎంత పెద్దదుందో అంటూ చూడండి, ఇవి కాగడ మల్లెలు ఎంత చక్కగా పూసేది చూడండి. ప్రతి గుత్తు కూడా ఎంత అందంగా ఉన్నాయో. ములగ చెట్టు ఇవన్నీ కూడా మా పాకాడ చూపిస్తున్నాను. కాయలు ఫుల్గా ఉన్నాయి, నిమ్మకాయలు. చూడండి ఎలా అయితే కాసేసినాయో, ఫుల్గా కాసేసినాయండి, బాగున్నాయి. ఇవన్నీ చిక్కుడు పాదులు. పాప ఉడికొచ్చేస్తుంది కదా. అవును, నిజంగా ఉడుకుగా ఉంది, ఎండలు బాగా మండిపోతున్నాయి. దానింపూత కారమల్లి చాలా ఉన్నాయి కదండి, వద్దులండి ఈరోజు కాలం తీస్తున్నామండి. అవును, సంఖ్యంగా పూలు చూడండి ఎన్ని పూలు అయితే పూసేస్తున్నాయి, రోజు ప్రతిరోజు పూస్తున్నాయి. ఇవన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. కలర్ బెల్ల వచ్చేసినాయి, రేపటికి ఇంకా బాగా వస్తాయి. చూడండి మా పాక్కడ ఇలా అయితే సెంపింగ్ పూలు అయితే అన్నీ కూడా మీకు కోయటం అయితే చూపించాము. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంటి దగ్గరికి అయితే తెచ్చేసుకున్నాము. ఇవి ఒక బాక్స్లో పోసుకుని స్టోర్ చేసుకోవచ్చు, దేవుడి కాడ పోసుకోవచ్చు, గుమ్మాల దగ్గర డెకరేషన్ చేసుకోవచ్చు, ఎన్నో విధాలుగా యూజ్ అవుతాయండి. తల్లో పెట్టుకోవచ్చు. రోజంతా ఇలా ప్లేట్లో పెట్టుకుంటే రూమ్ అంతా స్మెల్ బాగుంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్మెల్ ఎక్కువగా ఉంటుంది, పాములు అది తిరుగుతాయి. ఇలా చెట్ల కాడ అది స్మెల్కి పాములు వస్తాయండి, తోస పాములు అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో సెంపింగ్ పూలు. ఇవి ఆంధ్ర సెంపింగ్ అండి, కర్ణాటక అయితే వేరేగా ఉంటాయి. ఇవి వాటర్లో వేసుకుని మనం వినాయకుడిని అయితే పెట్టుకుని డెకరేషన్ చేసుకుందాం. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. బాయ్ బాయ్. బాయ్ అంటున్నారేంటి, చూపించుకోండి అనుకుంటున్నారా? వీడియో అయితే చూసేద్దాం లాస్ట్ వరకు. మీకైతే అయిపోయింది. చూడండి ఇలా ఒక బాక్స్లో అయితే వేసుకుని స్టోర్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి, 10 రోజులు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని దేవుడి కాడ పెట్టుకోవచ్చు, మనం తల్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. బాయ్ బాయ్.